హలో, ఎలా ఉన్నారు? ఏంటి భయ్యా ఇంత షాక్ ఇచ్చారు? మాయా ద్వీపం ఇది, పవర్డ్ బై కిండర్ జాయ్. పిలమర్ రాజు, చూడు ఈ రోజు నిన్ను చూడడానికి ఎంత మంది వచ్చారో. అశ్విని, నువ్వు రెడ్ డ్రెస్ లో భలే ముద్దొస్తున్నావు. నాకు ముద్దు వచ్చుగా. ఇంత తీయటి ముద్దు ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ ఇవ్వలేదు. చిపో నాకు సిగ్గు. పిల్లవాడి రాజు కళ్ళు నీ మీదనే ఉన్నాయి. అశ్విని మత్తులో పడి నిన్ను సరిగ్గా చూడలేదు. ఇంత అందంగా ఉన్నా ఎవరే నువ్వు? ముద్దుగోమ్మ ముద్దుగోమ్మ నిఖిత. ఓయ్, మా ఫ్యామిలీ ప్యాక్ లేడీస్ ని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఓ మీ ఫ్యామిలీ ప్యాకా? పిల్లవాడి రాజు, యు హావ్ టు బి పిల్లవాడి రాజు. నేనేమన్నాను బొద్దు పిల్ల? అలాగద్దు. నా కోసం నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇలా బాగున్నావు. థాంక్యూ పిల్లవాడి రాజు. ఓకే సుమిత్, నీ గురించి ఒక న్యూస్ విన్నాను. అంటే మంచి న్యూస్ విన్నావా, చెడ్డ న్యూస్ విన్నావా? నువ్వెప్పుడు ఆడవాళ్ళతోనే ఉంటావంట కదా. నేను ఎక్కడుంటే లేడీస్ అక్కడ ఉంటారు, నేనేం చేయాలి? పిల్లమరి రాజు ఆయన పెద్ద బూతురాజు. మరి నువ్వు పులి రాజావా? ఆ గురించి కూడా తెలిసిపోయిందా? నవ్వింది చాలు కానీ ఇప్పుడు మీ నలుగురిలో ఎవరో ఒకరు డాన్స్ తో కానీ పాటతో కానీ నన్ను ఇంప్రెస్ చేస్తేనే మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేస్తా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. ఇదో రకం స్వయం వరం అనేటుగా ఇలా నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా హరివెల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లు ఊగేంతలా ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. పిల్లమర్ రాజు, ఏంటి నచ్చిందా? నచ్చటమేంటి? అదిరిపోయింది. ఈ పాట వింటుంటే నా ఓడలతో ఉయ్యాల చేసి అందులో నేను అశ్విని చక్కగా కూర్చొని ఊగాలనిపిస్తుంది. పాట నచ్చలేదు, అమ్మాయి నచ్చింది. ఓయ్ సుమిత్, మాటకు ముందు మాటకు వెనక అమ్మాయిని తీసుకొస్తావేంట్రా? నీ అలవాట్లు నాకు లేవులే. సరే మరి పిల్లమర్ రాజు, ఇంకా మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేయమంటారా? ఓ, స్టార్ట్ చేయండి. సరే అయితే మొదటి ఘట్టం ఏంటి? మొదటి ఘట్టం పేరేంటంటే వివాహ భోజనంబు. వివాహ భోజనంబు. అవునా? నేనిప్పుడు మీ ముందు పెట్టే పిండి వంటకాల్ని ఎవరు తక్కువ సమయంలో తింటారో వాళ్ళే గెలిచినట్టు. గెలిచిన వారికి మూషికము. మరి ఫస్ట్ ఏ టీం? వాళ్ళని అడుగుతావేంట్రా? ఫస్ట్ అశ్విని టీమే. ఓకే పిల్లమర్ రాజు, పంపించు. పంపిస్తున్నా. వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి. ఐస్ క్రీమ్, పేస్ట్రీ, కజ్జికాయ, పూతరేకు, జాంగరీ, పాలు. వెరీ గుడ్. ఒక స్పూన్ కూడా ఉంది. స్పూన్. ఇది కూడా తినాలనా? ఇది వద్దు కదా? Choose చేసుకోండి తినడానికి. ఓకే. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వివాహ భోజనం. ఏయ్, మీకు 90 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. ఫాస్ట్ గా తినండి. వంటకంబు. ఒరే ఒరే జాగ్రత్త. భాబీ వివాహ భోజనం. ఇదేంట్రా బాబు? పక్కల దగ్గర పాలడుకుందా విందు. చాలా స్వీట్ ఉంది.
ఐ కాంట్ ఇట్ అలా తీదు నువ్వేంట్రా ఎంగిలి కదవా ఎంగిలి కదవా అన్ని పాలు ఎంగిలే జిలేబీ ఎంగిలే అది మింగాలి తింటాడు ఫస్ట్ పేస్ట్ మింగు తర్వాత అది తిను నెక్స్ట్ ఐటమ్ ర్యాంప్ షాట్ ఇదంతా ఆగే వెరీ గుడ్ అయిపోయినావు రేపు మార్నింగ్ నీకు ఉంటదరా ఎట్లయినా మంచిది డైజింగ్ గోళీలు తిను ఫాస్ట్ తిను యూ కెన్ డూ ఇట్ సుమిత్ 3 2 1 వెరీ గుడ్. మొత్తానికి దాదాపుగా అన్ని కంప్లీట్ చేసేసారు. ఒక పూతరేక మిగిలింది. సో మీరు ఇప్పుడు ఆడాలి. ఆ పూతరేక కూడా మిగిల్చకుండా తినగలిగితే మీరు గెలిచినట్టు. ముష్కు మీ సొంతం అవుతుంది. రెడీనా? విలమర్ రాజు వీళ్ళకి పంపించు. వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. టైం స్టార్ట్స్ నౌ. అమ్మా స్టార్ట్ చేయి అమ్మా. అరే పాలు తాగుతుంది చూడసి కరువు బతుకురాల్లా గెట్ట తాగుతుంది. వివాహ భోజనం ఇన్ని స్వీట్లు తింటే డయాబెటీస్ రావడం కావాలి. ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఎప్పుడైనా గేదె పాలు తాగాం కానీ గేదెలే పాలు తాగుతుంటే చూసినా నేను దమ్ముంటే. అరే అభ్యర్థ నీ టీమ్ లో నిఖితా ఉండడం ఎంత అదృష్టం తెలుసా నీకు? ఇలా అంటే లోపలికి దాన్ని చంపకు నీ బాయ్ ఫ్రెండ్ చంపినట్టు ఆడేవుడు. కానీ దాన్ని పెళ్లి చేసుకున్నాడు ఎవడో చేస్తాడు రా దానికి ఇవన్నీ తినిపించలేక. అవును అది ఐస్ క్రీమ్ ఎట్లా చంపుతుంది వాళ్ళ ఆయన? ఏమో ఐస్ క్రీమ్ పార్లర్ చేసుకుంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్ మరి నేనా? బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వద్దు పాలైస్ అని వస్తుంటాడు కదా ఇలాగా. ఆడు సూపర్ బాగా అలవాటైంది. బాగా కరువు వెరీ గుడ్. అన్ని తినేశారు. మొత్తానికి బొద్దుగుమ్మ నిఖితానే గెలిచింది. నిన్ను చూడగానే ఈ రౌండ్ లో నువ్వే గెలుస్తావనుకున్నా. ఓంకారా ఇంకా వాళ్ళకి ఆయుధాన్ని ఇప్పించు. మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీకు స్వామి ముష్కాన్ని ఇస్తారంట. ఇస్తున్నాను, చేతులు చాచండి. ముష్కం వచ్చేసింది. నెక్స్ట్ ఘట్టంలో ఇంకొకటి ఉంది చాలా వాల్యూది. అది మాకు వస్తుంది. అదేంటంటే రెండో ఘట్టం. చూడండి అక్కడ మ్యాజిక్ పాట్ ఉంది. ఆ మ్యాజిక్ పాట్ లో 4 కలర్ బాల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క కలర్ బాల్ ని బయటికి తీయాలి. ఆ కలర్ బాల్ కి సంబంధించిన క్యారెక్టర్ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. వాళ్ళతో ఈ రింగ్ లో మీరు ఫైట్ చేయాలి. 60 సెకండ్స్ టైం లో మీరు గనక ఆ క్యారెక్టర్ ని బయటికి తోసేస్తే మీరు గెలిచినట్టు. లేదు ఆ క్యారెక్టర్ గనక మమ్మల్ని తోసేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఈ ఘట్టంలో ఎలిమినేషన్ ఉంటుంది. సో జాగ్రత్త. సరే ఫస్ట్ ఎవరు ఆడతారు? లాస్ట్ మేము ఫస్ట్ ట్రై చేసాం. మేము ట్రై చేసాం కదా. నీకు ఈసారి నువ్వు వెళ్ళు. ఓకే ఫైన్. ఓకే నిక్కి వెళ్ళు. తిరుపతి లడ్డు ది బాల్. ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కి ఎవరో తెలుసా? రోబో. రోబో వచ్చేసాడు. మై గాడ్. నిక్కి 60 సెకండ్స్ టైం లో వాడిని బయటికి తోయాలి. ఓకే స్టార్ట్. రంగంలో దిస్తా బస్తీ మే సవాల్. జాగ్రత్త. మాయాద్వీపం మే సవాల్. ఇట్ట ఒత్తమేంది? నీకు స్టెప్ నేర్చుతా. చిట్టి చిట్టి రోబో నా చిట్టి చిట్టి రోబో. అలాగే వెనక్కి వెళ్ళిపోవాలి. చిట్టి చిట్టి రోబో. అలా అలా కాదు, నేను ఆ స్టెప్ నేర్చేయలేదు. చిట్టి చిట్టి రోబో. కొట్టినవేంద్రా? కొట్టు వాడు కూర్చో పైన కూర్చో. టిప్ మీద కొట్టు. టిప్ మీద కొట్టు. పైన కూర్చో. అలాగే అదే అదే వీక్ పాయింట్ కోసే. అలా పైన కొట్టేసే. ఇంకొంచెమే. వద్దు నువ్వు జాగ్రత్త. ఏద బలమంతా చూడు. కూతురా ఒట్లు దంచవే నా గుండెల దరా.
సరే ఇప్పుడు ఈ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాగా. ఓకే వెళ్ళండి. వెల్ రెండు వచ్చినాయి చేతికి. ఒకటే తీయండి. ఒకటే చాలు. రెండు కావాలి. ఒకటే ఇవ్వాలి. రెడ్ కలర్ ఎవరో తెలుసా? ఆ. సుమో. అలా ఇది అన్యాయం అన్న. రెడ్ అంటే ఈ అమ్మాయి రావాలి కదా. రెడ్ అంటే అరే మీ టీం వాళ్ళు ఎందుకు మన వస్తారు? టీం వాళ్ళు మన ఎందుకు వస్తారు? లేదు మన ఇద్దరం అంటే అదొక బాగుంటది. ఇప్పుడు ఆయనతో నేనేం రొమాన్స్ చేయాలి? ఆయనతో నువ్వు రొమాన్స్ చేయవు, నీతో ఆయన చేస్తాడు రొమాన్స్. అయ్యో డ్రాయర్ చూసావా ఎంత పెద్దగా ఉందో? అది డ్రాయర్ కాదు, అది ఒక నేషనల్ ఫ్లాగ్. కాదు ఎక్కువ మాట్లాడతా డ్రైవర్ లేచి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఓకే ఆల్ ది బెస్ట్. స్టార్ట్. మనం దోస్తులం, చెట్టు కింద కోతులం. అమ్మని అమ్మ. అరే మస్తు మజాక్ చేస్తున్నావు బిడ్డ. అమ్మని అమ్మ. జాగ్రత్త బయటకు రా. మనం దోస్తులే మంచి ఆడుకుందాం. మనం ఎంత ఉన్నాం షకిలేక. బం 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 బం. చూసా సీటు మీద అమోరి. అయ్యో అయ్యో. అసలు సీట్ ఉంది చూడండి, చాలా వీక్ ఉంది. జక్కబండి. వెరీ గుడ్. ఓకే సరే ఇప్పుడు ఈ టీం నుండి అభి నువ్వు వెళ్ళాలి. గో. బ్లాక్ కలర్ ఎవరో తెలుసా? ఎవరు? యమకింకరుడు. అయ్యో Oh my God. Super. ఏంటి? భలే ముద్దుగా ఉన్నాడు అబ్బా. అన్న నమస్తే. నమస్తే. ఏమన్నా బాగున్నాడా? యమ కింకరీలు బాగున్నారా? మరి ఏంటి విశేషాలు? అదే ఏం సినిమా అరే అరే ఊరుకో. ఆయన చికెన్ బిర్యానీ కాదు. ఏయ్! పట్టుకో అని చోట పట్టుకో. అన్నో. అయ్యో, వామ్మో. వెరీ గుడ్. Super. సరే మొత్తానికి మీ టీం కి 2 పాయింట్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఇంక లాస్ట్ అశ్విని. అమ్మో. అశ్వ బేబీ. లాస్ట్ ఒక బాలే ఉంది. నాకైతే తెలుసు ఏ బాల్ ఉందో. అటు చూడండి. ఓకే. ఎల్లో కలర్ వావ్. ఎవరో చెప్పనా? పోతురాజు. ఓకే ఆల్ ది బెస్ట్. కొరడా కొట్టకు ముందే వాడికి లేలే. జడ తీసి కొట్టు. అందుకే పొడుగు చెడ పెంచుకుంటున్నాను కదా సుమిత్. Okay. So cute. ఇంటికి తీసుకెళ్ళిపో. Oh my, ఎట్టెట్టో అయిపోతుందో. Teddy bear కన్నా cute ఉన్నాడు. ఏతంతో రోబో. వామ్మో. లానెట్టో అయిపోతుందో రోబో. ఏతంతో రా. ఏయ్! పోతరాజు నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే పెట్టుకున్నదే. అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. తిట్టుకుంటా అంటావు ఆయన్ని పట్టుకొని. ఇదేమిటే? పొగుడుతూ పాడు నచ్చుద్ది. ఇంత అందంగా ఉన్నావే ఎవర్రా నువ్వు పోతరాజు? నాలో అలజడి పెంచింది నీ పొట్టి సైజు. నీ చేతుల్లో నా ఆరోపు, నా కళ్ళల్లో నా ఈ ఫియరు. ఏంటంటే నేను ఎంతో మంది పోతరాజులను చూశాను, కానీ మీలాంటి ఆజానబాహు అరవింద దళాయదాక్ష మీరు 3 అడుగుల బుల్లెట్, మీరు హాస్యం వదిలిన చాక్లెట్. అబ్బో, అంతాక్షరి ప్రోగ్రామ్ ఇక్కడ. నే పడిపోయా అమ్మా ఇలాగే పట్టుకో. అది. ఇట్లా ముంచేశాడు నాయకుడు. వస్తున్నాడు గంగరాజ్ అయినాక కొగ్గేశాడు. చెల్లు పట్టుకో. లాస్ట్ 15 సెకండ్స్ టైం అయిపోతుంది. ఓ సోచి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మళ్ళీ
మల్లెపూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే సరే మొత్తానికి అందరూ గెలిచారు కాబట్టి మరి ఎలిమినేషన్ ఎలా చేస్తావు పెళ్ళిమర్రి రాజు? ఇప్పుడు అల్లరి దయ్యం వస్తుంది, మీలో ఒకరిని పంపిస్తుంది. వచ్చేసా, నేను వచ్చేసా. ట్రింగ్ ట్రింగ్. అల్లరి దేని దగ్గర మీ నలుగురు పేర్లు ఉన్నాయి. సో ఒకరు వెళ్ళి ఒక పేరు తీసుకురండి. ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు ఇప్పుడు ఇనుప పంజరంలోకి వెళ్ళిపోతారు. ఓకే, ఎవరు వెళ్తారు? ఓకే, వెళ్ళండి. ఓకే, పేరైతే వచ్చేసి నా చేతిలోకి పంపదీసారు, నా పేరైతే కాదు. చూపించినా అది నేనే. బాగు పంజరంలోకి వెళ్ళాలంటే పంజరం నీ బరువు మా మోయాలి. ఓపెన్ చేస్తున్నా. కిచ 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 నిక్కి. నిక్కీ. సో ఇప్పుడు నిక్కీ పంజరంలోకి వెళ్ళిపోతున్నావు. అయ్యో, చూడండి ఎక్కడ అలాడుతుందో. నిక్కీ జాగ్రత్త ప్లీజ్. సరే, ఇప్పుడు మీ ముగ్గురులో ఒకరికి మ్యాజిక్ రింగ్ రాబోతుంది. వావ్, ఆబ్వియస్ గా అమ్మాయి నాకే వస్తే బాగుంటుంది. సరే, మళ్ళీ మీ ముగ్గురులో ఎవరైనా వెళ్తే మళ్ళీ అల్లరిదయ్య ఇంకొక పేరు ఇస్తాడు. సో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి మ్యాజిక్ రింగ్ అంట. ఓకే డన్. సార్ ఎవరు వెళ్తారు? ఓకే అభి. ఓకే, ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకే రింగ్, మ్యాజిక్ రింగ్. ఐ హోప్ ఇట్స్ మై నేమ్ యా. పైకు నాదైతే బాగుంటుందా నా ఆశ. మాకు కావాలి రింగ్. నాకు కావాలి రింగ్ లో ring. ఫింగరింగ్ కాదు. ఇదిగో మాకు ఇంకా పెళ్లి కాలేదు, మాకు రింగ్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఓయ్ అభి, అశ్విని. అశ్విని, కంగ్రాచులేషన్స్. సరే, ఇప్పుడు పెళ్ళిమర్రి రాజు అశ్వినికి ఇచ్చేస్తావా మ్యాజిక్ రింగ్? ఇస్తున్నా, తీసుకో. I got the ring. ఈ మ్యాజిక్ రింగ్ తో ఏదనుకుంటే అది చేసేయచ్చు. లాస్ట్ ఒంటికంట రాక్షసుడు ఉంటాడు కదా, దీన్ని చూపించి నువ్వేం చెప్తే ఫాలో అవ్వాల్సిందే. ఇంకా అంతేనా? అంతే. అంత పవర్ ఉందన్నమాట. అశ్విని, Yes. నువ్వు నేను అన్న చెల్లెళ్ళం కదా, రింగ్ నాకు ఇచ్చేవా? లేదన్నా, కాదమ్మా. అన్న వేరే, తమ్ముడే ప్యాకెట్. ఓకే, సరే అయితే మొత్తానికి మ్యాజిక్ రింగ్ నీ సొంతం అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఘట్టంలో ఇంకో పవర్ఫుల్ వెపన్ ఉంది. Okay. అది అపూర్వ ఖడ్గం. వావ్, ముందు కనపడుతున్నదే అదే అపూర్వ ఖడ్గం. దాన్ని ఎలా పట్టుకున్నారు? బుల్లిరాజు కోపం వస్తుంది. నేను భరించలేను. రాజా, శాంతించండి రాజా, మీ ముందట వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ మీద ఎలా కోపము? అలా కాదు బుల్లిరాజు గారు, వీళ్ళిద్దరు కొంచెం వెదవలను ఒప్పుకుంటాను కానీ మరీ అంత వెదవలు కాదండి, చాలా మంచాళ్ళు, ఏమి తెలియదు అమ్మాయికులు. ప్లీజ్ వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయరు. కొంత ప్రేమ కడుతున్నా కాబట్టి వదిలేస్తున్నాను. ఓకే, మరి మీకేం కావాలనుకుంటున్నారు? ఈ ఖడ్గం కావాలండి. ఆ ఖడ్గం కావాలంటే నన్ను మీరు నవ్వించాలి. తప్పకుండా అండి, తప్పకుండా. మీ ఎవరికి తెలియనిది, ఎవరు చూడనిది, అందరికి ఇష్టమైనది, ఏ అమ్మాయి జీవితంలో అంత హాట్ గా చేయలేనిది మా సుమిత్ అన్న చేస్తాడు. ఏ నీ పోల్ డాన్స్ చేయరు, అమ్మకి ఇది కావాలి కదా. వాళ్ళ టీమ్ లో వాడు వీక్ గా ఉన్నాడు, మన ఇద్దరే ఉన్నాం, జమ్మ ఆడుకో. వాడు గెట్టోడు పొట్టోడైనా అయినా పర్వాలేదు, మనం కూడా ఏం తక్కువ కాదు, స్ట్రాంగే కానీ. సరే, ఇప్పుడు కంపల్సరీ చేయాలా? మిమ్మల్ని సంతోషపడాలి అంతే కదా? అంతే. రెడీ ఉంటారా మీరు? రెడీ. కాసుకో బిడ్డ. నీ గురించి ఒక మంచి సాంగ్ వేస్తున్నాను, మంచి
వెరీ గుడ్. పులిరాజా ఎలా ఉంది? ఎలా అబ్బో అబ్బో ఏంటి ఆయన ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి? బాగా నవ్వించావు, మై మరిపించావు. కానీ నువ్వు బాగా చేసావు, కానీ పని ఏం చేస్తాడు చూడాలి కదా. ఆయన కూడా బాగా చేస్తాడు. అప్పుడు నేను ఎవరికి ఇస్తానని చెప్తాను. అట్లనా? ఎలాగో మనకే వస్తుంది, నువ్వేం కంగారు పడక. హలో 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 నాన్న, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆశపడే మావాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. చూసారా చూసారా, ఇంప్రెస్ అయిపోయినట్టు ఇన్ని కూడా మీ రాజ్యంలో తీసుకొని వెళ్ళండి. చూద్దాం చూద్దాం. సరే అభి ఏం చేయబోతున్నావు? నేను రజనీకాంత్ గారి స్టైల్ అండ్ కృష్ణరాజు గారి స్టైల్ డాన్స్ మిక్స్ చేసి డాన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. కొంచెం రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న 100 పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారు. వెరీ గుడ్. ఎలా ఉంది పులిరాజా? అబ్బో నువ్వేం తక్కువ కాదు, నువ్వు కూడా బ్రహ్మాండంగా చేసావు. థ్యాంక్ యూ. సరే మరి మా వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు కదా, అవును మరి మీరు మా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. తప్పకుండా. మరి ఏం చేయబోతున్నారు? మీకు మేము మాయాజాలం చూపిస్తాం. ఓకే, ఒరేయ్, ఒరేయ్, జిగ్ 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 జిగ్.
వెరీ గుడ్ పులిరాజు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యాజిక్ షో చూపించావు. కాకపోతే మరి మా వాళ్ళకి నచ్చిందో లేదో అడుగుతా, ఓకేనా? అలాగే. అండ్ మీరు ఇంప్రెస్ అయ్యారా లేదా? టోటల్ సూపర్ గా లవ్లీ, చాలా బాగుంది. ఎంజాయ్. చాలా బాగుంది. అంటే కంటిన్యూస్ గా ఏదో విచిత్రం. మీరు కూడా మా రాజ్యానికి వచ్చేస్తే డైలీ చూసుకోవచ్చు ఇట్లా. Yes. సరే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే అపూర్వ ఖడ్గాన్ని ఏ టీం కి ఇవ్వబోతున్నారు? అభి టీం కా లేకపోతే వీళ్ళక? కాదు, ఈ కడ్గా నేను తీసుకుంటే ఆ గొడ్డలు వాడికి ఇచ్చేది. అది మీ ఇష్టం కాదు, మా ఇష్టం వేరే. ఓ అర్థం మీకు ఇస్తున్నావా? కొంచెం ఆగండి. చిక్కులు మనకొద్దు. అల్లరి దయ్యాన్ని పిలుద్దాం. ఆ. అల్లరి దయ్యం, అల్లరి దయ్యం. వచ్చేయ్. అయ్యో, మళ్ళీ వచ్చేసింది లపాకి. వచ్చేసా, నేను వచ్చేసా. అల్లరి దయ్యాన్ని, అల్లరి దయ్యాన్ని. రింగ్ రింగ్. ఓకే, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకే అపూర్వ ఖడ్గం. ఓకే, ఈ ముగ్గురు ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకే అపూర్వ ఖడ్గం. అభి, Congratulations. అభి కంగ్రాచులేషన్స్. Thank you. ఖడ్గం వచ్చేసింది, తీసుకో. సరే, మీ ఇద్దరులో ఒకరు బండ రాయబోతున్నారు. ఎవరో ఒకరు వచ్చి ఒకరి పేరు సెలెక్ట్ చేసుకోండి. అయితే తీసు మిట్టల్. సరే. నీ పేరు నువ్వే తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాన్న పెట్టుకునే టైం అయింది. అల్లరి కానీ ఇప్పటి వరకు లాజిక్ అర్థం చేసుకున్నానా? ఆ. ఎన్ని చీటీలు తీసినా వాళ్ళ పేరు మాత్రం రాలేదు. సుమిత్ తీరా, నీ పేరు రాదు. ఏ ఏంది ఈ లాజిక్ పాలిటిక్స్? అమ్మా, ఇప్పటి వరకు అన్నా జరిగింది అదే. అన్నా, ఇది అన్యాయం, ఇది అక్రమం. ఒక ఆడపిల్లని చేసి నన్ను ఇలాగా మోసం చేయడం. ఓ ఆడపిల్లని చేయడం కాదు, నువ్వు ఆల్రెడీ ఆడపిల్లవే. తీరా. భగవాన్. అంటే నా లక్కీ నెంబర్ 3, అందుకే నీకు ఇచ్చేది. చూపిస్తున్నా, నేను చూస్తా. చేస్తుంది, నేను చదువుతా, మీ కళ్ళు మూసుకొని చెప్తా. చేస్తుంది. సుమిత్. అయ్యో సుమిత్, ఈ షోకి బ్రాండ్ నువ్వే సుమిత్. ఈ ఎపిసోడ్ కి అయిపోయింది. ఎలా అవును భయ్యా, ఈ అయిపోయింది? పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఒంటికంట రాక్షసి చంపుతారు కదా, ఆ. అప్పుడు మళ్ళీ ఆ బండరాయి కాస్త సుమిత్ గా మారిపోతాడు అనమాట. మరి పంజరంలోనో మా నిఖిత. లిఖిత కూడా వచ్చేస్తుంది. ఓకే. వావ్. నేను వచ్చిన పని అయ్యినది. వెళుతున్నా ట్రింగ్ ట్రింగ్. ఇదే 4వ ఘట్టం. మీ వెనకాల 10 బంగారు బొమ్మలున్నాయి. ఒక్కొక్క బంగారు బొమ్మ దగ్గర ఒక్కొక్క ప్రశ్న ఉంది. Done. టోటల్ 10 ప్రశ్నలు. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో ఒక్కొక్క మెట్టు ఎక్కే అవకాశం. Okay. అలా అన్ని మెట్లు ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. సింహాసనం మీదకి వెళ్ళొచ్చు, చక్కగా అమృతాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. Done. ఓకే. మరి స్టార్ట్ చేయమందామా? Yes. బంగారు బొమ్మలు స్టార్ట్ చేయండి. మీ మొదటి ప్రశ్న, తాజ్ మహల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఆగ్రా. ఆగ్రా రాజ్యం, రాష్ట్రం అది. రాష్ట్రం అంటే ఇంగ్లీష్ చెప్పు. స్టేట్. ఓకే. ఆగ్రా అని చెప్పింది కరెక్ట్ రాంగ్ చెప్పు. ఆగ్రా రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్: మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్. మధ్యప్రదేశ్. రాంగ్ ఆన్సర్. అయ్యో, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పు. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర్ ప్రదేశ్. తప్పు చెప్పేశారు ఇద్దరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మిలీనియం స్పెల్లింగ్ ఏంటి? MILLENIUM. మిలీనియం. నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అయ్యో, తప్పు చెప్పేశావు. ఇంకొకసారి చెప్పు. ఇంకోసారి చెప్తాడండి. కాదు, నువ్వు చెప్పాలి ఇప్పుడు. అమ్మాయికి రాదు అసలు. నేను నాకు నిజంగా స్పెల్లింగ్ రాదు. నేను చెప్తాను. కాదా, ఆగకు, ఒక రాయేద్దాం. కరెక్ట్ అవ్వచ్చేమో. కరెక్ట్ అయితే మేబీ మెట్టెక్కచ్చు. ట్రై చెయ్యి. MILLUN. వామ్మో, ఇంత వీక్ అనుకోలేదు. నేను చెప్పొచ్చా ఇంకొకసారి? ఇంకోసారి చెప్పు. బంగారు బొమ్మలు ఇద్దరు తప్పు చెప్పారు కదా, మరి ఇంకో ఛాన్స్ ఇద్దామా అభికి? తప్పకుండా ఇద్దాం. థ్యాంక్ యూ బొమ్మలు. MILLENNIUM. మిలీనియం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మొదటి మెట్టు ఎక్కే అర్హత పొందావు. Oh God. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. మీ తర్వాత ప్రశ్న, 9 13s ఎంత? 117. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సరే, లీడ్ లో ఉన్నాడు అభి. I can see that. You can't see it. అలా అందుకే I don't want to see. అలా వదలొద్దు. Okay, ఈసారి నువ్వు done. చెప్పాలి. ఓకే, Done. నెక్స్ట్ క్వశ్చన్. తినలేని కాయ ఏంటి? మొట్టికాయ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. లెంపకాయ కూడా. ఇప్పుడు అన్ని కాయలు చెప్తారులే ఒకళ్ళు చెప్పిన తర్వాత. అది ముందు చెప్పుకుంటే చక్కగా ఒక మెట్టు ఎక్కేవాడు నువ్వు. సో అశ్విని పర్వాలేదు, ఒక Try కరెక్ట్ అయింది, ఒక మెట్టుకు వచ్చేసావు. ఇంకోటి కూడా అలా చెప్పాలి. ఓకే, Done. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాతి ప్రశ్న, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఈ శ్లోకం ఏ దేవుడికి సంబంధించింది? వినాయకుడిది. వినాయకుడు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్.
ఇంకొక పెట్టు. ఇక్కడే ఉన్నాడు వినాయకుడు, దండం పెట్టు. ఓం గం గణేశాయ నమః. సరే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. గంగా యమున మరియు ఏ నది కలయికను త్రివేణి సంగమం అంటారు? సరస్వతి. సరస్వతి. నేను ఇద్దరం చెప్పాను. నేను ఫస్ట్. అలా ఇద్దరు కొట్టుకోకూడదు. సరే మీరు చెప్పండి, ఎవరు చెప్పారు? మీ ఇద్దరు చెప్పింది కరెక్టే, కానీ ఫస్ట్ చెప్పింది అశ్విని. వెరీ గుడ్. నేను చేయొచ్చాను అమ్మాయి. అశ్విని లీడ్ లో ఉన్నావు. థాంక్స్. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సిమెట్రిక్ స్పెల్లింగ్ ఏంటి? CYMMETRY సిమెట్రిక్. సిమెట్రీ కాదు, ట్రిక్ ట్రిక్. మొత్తం ఫస్ట్ నుంచి చెప్పాలి. SYMMETRIC సిమెట్రిక్. అభి నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మళ్ళీ బరాబర్ అన్న. రెండు టీమ్స్ కి మంచి పోటీ జరుగుతుంది. వెనకాల ఇంకా 2 స్టెప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. Okay. ఎవరు ఫస్ట్ అక్కడ రీచ్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు. Okay, ఓకే, done. నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. మీకు సామెతలు వచ్చా? వచ్చు. నాకు రావు, స్పెల్లింగ్స్ అడగండి. నాకు స్పెల్లింగ్స్ రావు. నేను ఇప్పుడు ఒక సామెతలో సగభాగమే చెబుతాను, మిగతా సగం మీరు చెప్పాలి. అలాగేనండి. ముందు ఎవరు చెప్తే వాళ్ళు గెలిచినట్లు. రెడీనా? రెడీ. గోరంత దీపం. కొండంత వెలుగు. ఇద్దరం చెప్పాం. కొండంత వెలుగు నేను చెప్పాను. చెప్పింది కరెక్ట్ రాంగా? ఆన్సర్ కరెక్టే. మరి ఎవరు ఫస్ట్ చెప్పారు? నేనే. నేను. ఇద్దరు ఒకేసారి చెప్పారు. సరే అయితే ఇంకో సామెత అడగచ్చుగా? సరే అడుగుతాను. అత్త సొమ్ము. ఆల్రెడీ చాలు. ఆగు. నేను చెప్పేసా. ఇద్దరం చెప్పాం. నేను చెప్పా ఫస్ట్. ఫస్ట్ ఎవరు చెప్పారు? మళ్ళీ ఇద్దరు చెప్పింది కరెక్టే, కానీ ఈసారి ఫస్ట్ చెప్పింది మాత్రం అభి. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు బాగా దానం చేస్తున్నాడు అల్లుడు సొమ్ము, మా అత్తగారి సొమ్ము. సరే అశ్విని ఇంకొకటి కరెక్ట్ చెప్పాలి, ఈక్వల్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్. 186 ఎంత? 128. రాంగ్ ఆన్సర్. ఒక్క నిమిషం. 18. ఇంకా నువ్వు ఇంక చెప్పకూడదు అభి. నువ్వు చెప్తే హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఎంత? 18 into 6. చెయ్యి, క్యాలిక్యులేట్ చెయ్యి. 6 10s are ఎంత? 6 10 60. అలాగే ఇంకొక 8 6 are కలిపేసుకోలాగా. 6 10 6 6 8 108. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఒకే ఒక ప్రశ్న ఉంది. ఇద్దరు ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే. ఓకే, స్పెల్లింగ్ అడగండి భయ్యా, స్పెల్లింగ్ అడగండి. అడగండి. లాస్ట్ క్వశ్చన్. మ్యాగ్నెట్ ని తెలుగులో ఏమంటారు? అయస్కాంతం. నువ్వేం చెప్పావు? అంటే ఆకర్షణ అంటే అయస్కాంతం యాక్చువల్లీ. ఆకాశమా? ఆకాశం అంటే అయస్కాంతం. ఆకర్షణ. సరే ఇప్పుడు ఆకర్షణ, అయస్కాంతం ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అయస్కాంతం కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అభి, కంగ్రాచులేషన్. ఈ పరీక్షలో నువ్వు ఓడినందుకు నిన్ను బంగారు బొమ్మగా మార్చేస్తున్నాం. బంగారు శిల అయిపోయింది. అయిపోయింది. నీ కోసం సింహాసనం ఎదురు చూస్తుంది. పైకి రా. నీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నరుడా, జయము జయము. ధీరాది ధీరా, వీరాది వీరా, వీర మార్తాండ. జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఒరే ఒంటి కన్ను రాక్షసుడా, నిన్ను చంపి నా ఫ్రెండ్స్ ని బతికించుకుంటాను రారా. నీ కన్ను పుచ్చేసి చంపేస్తాను రా. ఎంతైనా ఏకే అంటే వీరాది వీరుడు, శూరాది శూరుడు, వీరాది వీరుడు, నిన్ను చంపేవాడు. రారా ఒంటి కన్ను రాక్షసుడా. యు వన్ ఐ డెవిల్, కమ్ ఆన్. వన్ మినిట్. నాకు చోటా భీమ్ ఫ్రెండ్. వాళ్ళ అయ్య నాకు ఫ్రెండ్. డోరేమాన్ ఫ్రెండ్. వాళ్ళ తాత నాకు ఫ్రెండ్. వాళ్ళని పిలుస్తాను. వాళ్ళని నువ్వు పిలిస్తే నన్ను చూసి చుచ్చుకు వెళ్తారు. రే సుమితు, నువ్వు అట్లా పండగానే ఉండడం బెటర్ రా. నేను బ్రతికించలేను రా. నన్ను చంపినా ఉంటారు. ఆ మూషికంతో చంపుతా నేను. అంత సీను నీకు లేదులే. మమ్మీ, డాడీ, స్పైడర్ మ్యాన్ హెల్ప్ మీ. సూపర్ మ్యాన్ వచ్చినా నీకు హెల్ప్ చేయలేడు. బ్యాట్ మ్యాన్ హెల్ప్ మీ. ఒరే చోటా భీము, డోరేమాన్, సాబర్ మ్యాన్. నేనంటే అందరికి భయం, ఒక్కడు కూడా రాడు. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. నువ్వు ఒంటికన్ను రాక్షసుడు కాదురా, ఒంటికన్ను ఎద్దు. మూషికం హెల్ప్ మీ. ఒరే
అబ్బే, మూషికాన్ని అలా విసరకూడదు. వినాయకుడికి కోపం వస్తుంది. పిల్లవరాజు హెల్ప్ మీ. చేతిలో అపూర్వ కట్నం పట్టుకొని చిన్న పిల్లోడిలా నన్ను హెల్ప్ అడుగుతావేంట్రా? దాంతో పొడిగే పేల్చేయ్. Don't underestimate the power of common man. జర గమనించేసేవుడు వత్తన్నాడు మన పోటుగాడు 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 మస్తు 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 మస్తుగాడు గుండె కండలోడు ఎదరే కుండి తుమ్ము రేపుతాడు ఎవరికి విడుమంటు చిక్కనోడు అరే ముక్కు సుట్టి బండి కేకుగాడు. వెరీ గుడ్ అభి. అమ్మో, మొత్తానికి చాలా సింపుల్ గానే గెలిచావుగా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు భయ్యా? నన్ను ఒక్కని వదిలేసి ఇక్కడ. అమ్మో, ఒంటికని రాక్షసుని చూస్తే భయం పుట్టింది నాకు. నీకు పిల్లమర్రాజు ఉన్నాడుగా హెల్ప్ చేయడానికి. పిల్లమర్ రాజు హెల్ప్ చేశాడు కాబట్టి బతికాను నేను. సరే థ్యాంక్స్ చెప్పు పిల్లమర్రాజుకి. థ్యాంక్ యూ పిల్లమర్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రా. అవును, మా ఫ్రెండ్స్ ఏరి మరి? నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు చూడు. అనా అనా అరే నేను థ్యాంక్ యూ అభి. సరే ఇప్పుడు మీరు అందరూ పిల్లమర్రాజుకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పుడు నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను పిల్లమర్రాజు. అడిగి తీసుకో. పిల్లమర్ రాజు, నా గిఫ్ట్ ఏది? ఇచ్చేస్తున్నాను తీసుకో. అరే ఓకే, ట్యూబ్లెస్ ఫైర్ చాలు ఇంకా చాలు నలుగురు చాలు ఇంకా చాలు. ట్యూబ్లెస్ ఫైర్ ఇది. రాజు థ్యాంక్ యూ పిల్లమర్ రాజు. మరి ఓకే, సైకిల్ తో పాటు ఇప్పుడు పిల్లమర్రాజు నీకు నిధిని ఇవ్వబోతున్నాడు. సో ఇప్పుడు మీ టీం వెళ్ళి నిధిని సొంతం చేసుకోవచ్చు. అక్కడ ఉంది గోల్డెన్ కి, వెళ్ళండి. ఓకే. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ ఇంకో వండర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్.